ఉండిపోతా ఉంది జనం. రైట్ భరత్, ఇప్పుడు ఇంకొకసారి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా తునిలో ఏదైతే నిన్న కొట్లాట జరిగిందో వైస్ చైర్మన్ కు సంబంధించిన ఎన్నికలలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ అలాగే టీడీపీ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. మూడోసారి కూడా వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడ్డది. ఈ విషయంపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్తో మీరు రెడీగా ఉండండి. అప్పటిదాకా మనం ఒకసారి ప్రసన్న దగ్గర వెళ్దాం. ఈ స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న, మీరు చెప్పండి, నిన్న ఏదైతే ఈటెల రాజేందర్ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా పెద్ద ఎత్తున ఏదైతే విషయాలు చెప్పారో కేవలం 30% మాత్రమే తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్కు వచ్చింది, 44%, బీజేపీకి వచ్చింది 30% ఓట్స్ వచ్చాయి. తద్వారా వచ్చే ఎన్నికలలో మాత్రం తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది అని చెప్పారు. ఈ విషయంపై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసినట్టుగా చెప్పింది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, పూర్తి సమాచారంతో చెప్పండి. ఏదైతే సిద్దిపేట జిల్లాలో పత్రికా సమావేశం నిర్వహించాడో ఆ సమావేశంలో కొన్ని మార్గంలో ఎక్కువ విషయాలు చెప్పవచ్చు. కేసీఆర్ జిల్లాలోనే తెలంగాణ రాష్ట్రం అనేది అప్పలపోయినది ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా తెల్లగొట్టారని చెప్పేసి తను తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినట్టు మనం చెప్పవచ్చు. కేసీఆర్ లోపల ఉన్నటువంటి ప్రభుత్వము అప్పుడు కరెంటు తెలుగు విద్యుత్ వినియోగం ఎక్కువ ఉందని చెప్పేసి విద్యుత్ ప్రజల లోపల అధిక ధరకు పొందడం జరిగిందని, దానివల్ల ఏదైతే డిస్కమ్లు ఉన్నాయో డిస్కమ్లో అప్పుల భారం పెరిగి ఇప్పుడు అప్పుల వదిలో కూడికపోయాలని కూడా ఆయన అందరికీ చెప్పవచ్చు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చాడో అప్పులకు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉందని చెప్పేసి అది తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఒక గుదిబండ లెక్క మారిందని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ తీవ్రంగా విమర్శించారని చెప్పవచ్చు. అదేవిధంగా కేసీఆర్ హయాం చెప్పాల ఏదైతే అప్పుడు స్కీములు చేపట్టారో చేపల పంపిణీ కానివ్వండి, గొర్రెల పంపిణీ కానివ్వండి, హరితహారం కానివ్వండి, తర్వాత మిషన్ కాకతీయ కానివ్వండి, ఇవన్నీ కూడా శాఖల పరంగా వీరు నిధులను పక్కదారి పట్టించారు. ఇక్కడ జరిగినటువంటి భారం అనేది అయితే డబ్బులు ప్రజలకు చెందాల్సిన డబ్బులు ఉన్నాయో అవి పక్కదారి పట్టాయని చెప్పి కూడా ఆయన విమర్శించని చెప్పవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా గుండెకి అయినటువంటి సింగరేణి సంస్థ ఉన్నటువంటి నిధులను కేసీఆర్ తను ఇతర శాఖలకు కానీ తన అవసరాలకు వాడుకున్నాడని చెప్పేసి డిఎంఎస్సీ నిధులు ఏవైతే ఉన్నాయో అవి సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో వాడకుండా వాటిని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించడం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఏదైతే నిధులు మంజూరు చేశారో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిధులుగానే వీరు చూపెట్టారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చే నిధులను కూడా వీరు స్వలాభానికి సొంత అడ్వర్టైజ్మెంట్లకు వాడుతున్నారని చెప్పేసి కూడా ఈటెల రాజేందర్ విమర్శించడం జరిగింది. జమీల్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టారో ఈటెల రాజేందర్ కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్కు సంబంధించిన దృష్ట్యానే అతను మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే టీచర్లకు సంబంధించింది కానీ యువతకు సంబంధించింది కానీ మేము ఖచ్చితంగా వాళ్ళు వెనకాల ఉన్నాము, వాళ్ళ సమస్యలను కూడా గతంలో కూడా పరిష్కరించడానికి మేము చాలా ఎక్కువ ప్రయత్నం చేశామని చెప్పారు. కానీ బడ్జెట్ సంబంధించిన కేటాయించడంలో మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే తెలంగాణకు ఖచ్చితంగా అన్యాయం చేసినట్టుగా ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ ఇంతవరకు బీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నప్పటికీ ఈ విషయంపై ఎక్కడ కూడా మాట్లాడినట్టుగా మన దాఖలాలు లేవు. ఇంకొక విషయం ఏంటంటే దీనికి యాడెడ్గా నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారో అప్పుడు బీజేపీకి సంబంధించిన మోడీ మీద ప్రజలు అత్యంత విశ్వాసం ఉంచారు కాబట్టే మూడోసారి కూడా మోడీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పారు. అంటే మోడీని ఎన్నుకున్నారని చెప్పాను కానీ బీజేపీ విజయం కొనసాగించింది అని దాంట్లో కొంచెం ఒకసారి ఇచ్చేయండి. దానికి మోడీ గెలుపనొచ్చా లేకుంటే బీజేపీ గెలుపనొచ్చా? ఏదైతే నిన్న ఈటెల రాజేందర్ నిన్న పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ కన్నా ఎక్కువ మోడీ పైన ఎక్కువ ఫోకస్ చేశారని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ లో ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం పైన రాష్ట్ర అధికారులు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి విమర్శలు చేస్తే దానికి తను స్పందించలేదు. ఎందుకంటే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి నిధులు కేటాయించలేదని చెప్పేసి ఈటెల రాజేందర్ తెలిసినా కానీ తను బీజేపీ పార్టీ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆ టాపిక్ పక్కన పెట్టేసి కేసీఆర్ లోపల జరిగినటువంటి ఉపతవకల పైన అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. బీజేపీ రాబోయే రోజుల లోపల తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ
అధికారంలోకి వస్తుంది. మొన్న ఎంపీ ఎలక్షన్ లోపల కూడా బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ కన్నా అని చెప్పేసి తన అనడము. లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ లోపల బీజేపీ గెలవాలి అనేటువంటి ఒక రాజకీయ ఆలోచనతోటే ఈ వ్యాఖ్యలు చేసినట్టు మనం చెప్పవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలోనే ఆర్థిక మొత్తం పూర్తిగా ధ్వంసమైనట్టుగా చెప్పారు. ఈ విషయంపై అసలు వాస్తవానికి కేసీఆర్ పాలన ధ్వంసమైన ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉన్నదో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నది కూడా ఒకసారి విమర్శించారు. దీనిపై ఒక స్పష్టత అనేది లేదు. కేవలం వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసి 18 నెలలు అయింది. కాకపోతే ఏంటంటే బీజేపీ గతంలో ఏదైతే ఉన్నదో ఆర్థికంగా రాష్ట్రానికి ఆదుకోలేదని కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఈ విషయంపై మీరు ఈ గ్రౌండ్ రిపోర్ట్ ఏముంది మీ దగ్గర ప్రసన్? ఇంత ముందు ఈటెల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రి కూడా వివరించారు. అప్పుడు తను బీజేపీ పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అన్నాడు విమర్శలు చేసి ఈటెల రాజేందర్. ఈ రోజు తను బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ ఈ రోజు బీజేపీ పార్టీలో చేరి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నటువంటి ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీని సమర్థించుకునేటువంటి పరిస్థితుల లోపల తెలంగాణలో బీఆర్ఎస్ పైన కానివ్వండి కాంగ్రెస్ పార్టీ పైన కానివ్వండి తను విమర్శలు చేస్తున్నారని మనం అనుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే తను ఏదైతే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి సర్వే పైన కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే తప్పుల సర్వేగా ఉంది అని చెప్పేసి కూడా సరే కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని తను విమర్శలు చేస్తున్నట్టు మనము అనుకోవచ్చు. జమీల్ సార్ ఇప్పుడు అదే విషయంపై నేను జస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ ద సేమ్ క్వశ్చన్, నాట్ రిలేటెడ్ టు దిస్ వన్ బట్ ఎట్ ద సేమ్ టైం ఏదైతే బీసీ గర్జనకు సంబంధించిన తీన్మాన్ మల్లన్న కాంగ్రెస్ను విభేదించి అతను కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అప్పుడు ఒక విషయం కూడా జరిగింది. అంటే ఒక ప్రజలలో కూడా ఇంకా కొన్ని పార్టీల వర్గాలు కూడా చెప్తున్నాయి అంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించిన తీన్మాన్ మల్లన్న ఈటెల రాజేందర్ అలాగే కృష్ణయ్య వారందరూ కలిసి ఒక తాటిపై వచ్చే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా మనకు తెచ్చింది. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ద వే బట్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ దట్ ఈజ్ ఇట్ రైట్, ఈజ్ ఇట్ కరెక్ట్? జమీల్ ఏదైతే రాజకీయంగా ఉన్నటువంటి ఊహాగానాలు మాత్రం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే కృష్ణయ్య ఉన్నాడో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అదేవిధంగా ఈటెల రాజేందర్ తర్వాత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న వీళ్ళు బీసీ యొక్క రిజర్వేషన్ల పైన కలిసి పోరాటం చేయడానికి ఒక 35 రావచ్చు కానీ రాజకీయంగా మాత్రం ఎవరి దానిలో కానీ వీళ్ళు ఎవరి రాజకీయ భవిష్యత్తు వారు చూసుకోవడం జరుగుతుంది. ఏదైతే తీన్మాన్ మల్లయ్య రెడ్ల పైన వ్యాఖ్యలు చేశారో దాన్ని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. తనకు షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చేటువంటి ఆలోచన చేస్తా ఉన్నది. ఎవరైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను మాత్రం ఖచ్చితంగా అందరూ ఖండిస్తా ఉన్నారు. ఇప్పుడు దానికి తిరుమల మల్ల చేసిన వ్యాఖ్యలను కవర్ చేసుకోవడానికే పిసిసి ప్రెసిడెంట్ వచ్చే ఎన్నికల తర్వాత బీసీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అని చెప్పేసి ఏదైతే తిరుమల మల్ల చేసిన వ్యాఖ్యలకు నష్టాలు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి కొంచెం దాన్ని పూడ్చేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా మనం చెప్పవచ్చు. ఈటెల రాజేందర్ కానివ్వండి తర్వాత బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ లోపల వారందరూ కూడా ఈ ఒక తాటిపైకి అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక తాటిపైకి వచ్చి బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఒక ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తారని చెప్పి మనం చెప్పవచ్చు. జగన్ థ్యాంక్ యూ ప్రసన్న. ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ విత్ ద ఆల్ ఇన్పుట్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్కి సంబంధించిన మీతోటి కానీ సుధాకర్తో కానీ ఇద్దరితోని ఈ విషయంపై అమెరికాకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారికి